మనం తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. నా పేరు రమాదేవి అండి. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ చూపిస్తున్నానండి. నా వంటగది చూపిస్తున్నాను. ఎలా నేను శుభ్రంగా పెట్టుకున్నానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అంటే పెద్ద పెద్ద సామాన్ అయితే ఏం లేదు, చాలా సింపుల్గా సర్దుకున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ డోర్ ఎంట్రీ నేను ఇక్కడ వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మ్యాట్ వేసుకున్నాను. చూడండి, మాకు ఇలా వెళ్తే ఇలా ఒక సైడ్కి దేవుడి చిన్న రూమ్ లాగా, సరే గూడులాగా ఇచ్చారు. బాగుంది కదా. ఈరోజు పూజ చేయలేదు. అలానే ఇక్కడ వాటర్ పెట్టుకున్నానండి. ఒక టేబుల్ వేసుకొని వాటర్ పెట్టుకున్నాను. ఇది ఈ మధ్య మనకి కరోనా వచ్చిన తర్వాత మనం హీట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి హీట్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ షింక్ దగ్గర నేను ఒక మ్యాట్ వేసుకున్నానండి. ఇక్కడ వాటర్ రాకుండా ఇప్పుడే కొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేసేసాను. ఇది అయితే మంచినీళ్ళ వాటర్ అండి. మామూలుగా మనకు ట్యాప్కి అప్పుడు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వచ్చే వాటర్. ఇది నార్మల్గా వచ్చే వాటర్. మనకి షింక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూసినా నేను ఆల్రెడీ మీకు చూపించాను నేను కిచెన్ ఎలా ఉందో. ఇలా ముందర ఎలా ఉంటుంది. ఇక్కడ నేను ఒక బాండీ పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక చాయ్ పెట్టుకోవడానికి ఇంకొక బాండీ పెట్టుకున్నాను. ఇక్కడ సింపుల్గా ఒక ఫ్లవర్ ఇచ్చారండి. నేను ఇక్కడ ఏం పెట్టుకోలేదు, మామూలుగా గ్యాస్ బండ మీద ఏం పెట్టుకోలేదు. ఇలా పెట్టుకున్నాను. ఒక వాటర్ది, తర్వాత మనకి చాప్ చేసుకుంటాం కదా, అది పెట్టుకున్నాను. నేను ఇది మొన్న వాల్ తెప్పించానండి. ఇది నాకు బాగా నచ్చింది, అందుకని ఇక్కడ వేశాను. చాలా వచ్చింది, కాకపోతే సింపుల్గా ఇక్కడ వరకు వేసుకున్నాను. ఇలా మనకి వంట చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది కదా చూడడానికి, అందుకనేసి. నాది గ్యాస్ 4 బర్నర్ అండి. ఇది నేను 2 years అయిపోయింది నేను తీసుకొని కూడా. చాలా మంచిగా పనిచేస్తుంది కంపెనీ ఇది. అలాగే ఇక్కడ పైన నేనేం పెట్టుకోలేదండి. అంటే ఇక్కడ మనం వంట చేస్తాం కాబట్టి మనము వేడి అనేది ఇక్కడికి వస్తుంది. ఎక్కువ శాతం గిన్నెలు ఇక్కడ పెట్టామంటే కొంచెం ఖరాబ్ అవుతాయి అనేసి, డస్ట్ ఎక్కువ వస్తుంది, అందుకనేసి ఇక్కడ వీటి పట్టుకే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మాత్రము డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా ఫ్రైకి, అలా యూజ్ చేసిన ఆయిల్ అండి. ఇది యూజ్ చేయని ఆయిల్. తర్వాత ఇది బూస్టు, అది మన ఏమంటారు టిష్యూ పేపర్. తర్వాత ఇక్కడ సాల్ట్. ఇక్కడ మనకి చిన్న రోల్ పెట్టుకున్నానండి సింపుల్గా. తర్వాత ఇక్కడికి వస్తే నేను అక్కడ 2 కుక్కర్స్ పెట్టాను. మీకు ఈ కుక్కర్ గురించి చెప్పాలండి, ఒక చిన్న వీడియో చేస్తాను. చాలా చాలా స్పెషల్ ఈ కుక్కర్ అనేది. తర్వాత నేను నా దగ్గర ఉన్న గిన్నెలు నేను ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను 2. తర్వాత అక్కడ గిన్నెలు పెట్టుకున్నాను. సామాన్ అయితే ఎక్కువగా ఏం లేదండి. ఇవి మీకు కూడా మళ్ళీ చూపిస్తాను ఒక వీడియోలో. నేను ఆన్లైన్లో బుక్ చేసినవి ఈ 2. తర్వాత ఇవి గిన్నెలు అండి. మనకి ఎప్పుడన్నా ఎక్కువ మంది వచ్చారంటే మనం చేసుకోవడానికి కోసమని అన్నీ ఇలా తెచ్చి పెట్టుకున్నాను. కుక్కర్, ఇడ్లీ పాత్ర, హాట్ బాక్స్, తర్వాత ఇక్కడ అన్నీ మనకి గ్లాసెస్, తర్వాత చిన్న చిన్న గిన్నెలు, కప్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. మా పాప బర్త్డేకి వచ్చాయండి అవి ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ నేను నైట్ అయిపోయింది. నైట్ 7 o'clock వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడ మా బ్యాక్ సైడు చాలా బ్లాక్గా ఉంది. హౌసెస్ ఉన్నాయండి, లైటింగ్ తక్కువగా ఉంది, వీధి లైట్లు వేయలేదు. ఇక్కడ నేను అంటే యూజ్ చేసుకోవడానికి, కిచెన్కి యూజ్ చేసుకోవడానికి క్లాత్లు ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ వాష్ చేసుకొని వేసుకుంటానండి. ఎప్పుడు క్లీన్ చేసేసినా వాష్ చేసుకొని ఇక్కడ వేసుకుంటాను. లైటర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ తాబేలు అని పెట్టుకుంటారు కదా, అది నేను ఇక్కడ పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చింది ఇలా పెట్టుకోవడము, అందుకనేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. చాలామంది దేవుడి గదిలో లేకపోతే దేవుడు గూడులో అలా పెడతారు కదా, నేనైతే ఇక్కడ పెట్టాను. అలాగే ఇక్కడ నేను ప్లేట్స్ అండి, ఇవి నేను మొన్న చూపించాను కదా వీడియోలో, ఆ ప్లేట్స్. ఇవి నార్మల్ ప్లేటు. ఈ కప్స్,
ఇక్కడ నేను గంటెలు, పెద్ద పెద్ద గంటెలు ఒక దాంట్లో వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న గంటలు ఒక దాంట్లో వేసుకుని మీడియం సైజున ఇలా ఉండేటివన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇలా మీకు నైట్ కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదేమో, ఇలా పెట్టుకున్నాను. తర్వాత పక్కన ఇలా పెట్టుకున్నాను. ఇవి పెద్దవి అనేసి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడే మనకి కావాల్సిన మెజర్మెంట్ కప్స్, తర్వాత జల్లి పెట్టేది, కప్స్ పెట్టుకోవడానికి. ఈ కప్ స్పెషల్ అంటే చెప్పనా, ఈ కప్పు, ఈ ప్లేట్స్ మా ఫ్రెండ్ ఇచ్చిందండి. నేను ఇలాంటి డబ్బాలు మనం ఎప్పుడైనా స్వీట్స్ తెచ్చుకుంటాం కదా, అలాంటివి నేను పడేయనండి. ఇవి దేనికి యూజ్ చేస్తానో మీకు కంపల్సరీ చెప్తాను. మీరు కూడా ఇలాంటివన్నీ పడేయకండి, యూజ్ అవుతాయి మనకి. అలాగే ఇలా వెళ్తే ఇక్కడ ఇక్కడ అవన్నీ నేను పోపు డబ్బాలు పెట్టుకున్నానండి. అంటే మనకి గ్లాసెస్ ఉంటాయి కదా, నేను చాలా సామాన్ ఇక్కడ సర్దలేదు నాకున్న కాటికి. ఇక్కడ దీంట్లో మాత్రం మొత్తం మనకి గ్లాసులు, తర్వాత ట్రేలు కానీ, చిన్నపిల్ల కప్స్, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు యూజ్ చేసినట్టు ఉంటాయి కదా, అలాంటివన్నీ నేను దీంట్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఒక బాండీ, ఇలా 2 బాండీసు, ఇవన్నీ మనకి చాలా గిన్నెలు ఉంటాయి కదా సైజు పరంగా, అవన్నీ ఈ గిన్నెలండి. తర్వాత కిందికి వచ్చేస్తే ఇవన్నీ మనకి పోపుకి యూజ్ చేసేటివి, ఇవన్నీ పోపుకి యూజ్ చేసేటండి. దీంట్లో ఇడ్లీ రవ్వ, తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. చూడండి, నేను మినపగుండ అంటే ప్లాస్టిక్ అనేది వెనక పెట్టుకున్నాను, స్టీల్ అనేది ముందు పెట్టుకున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ ఏంటంటే మనం వంట చేస్తున్నాగానే ఇలా టచ్ చేసామంటే మొత్తం డస్ట్ అవుతుందండి, అది తొందరగా పోదు ప్లాస్టిక్ మీద. స్టీల్ దాని మీద అయితే మనం వాష్ చేసుకోవచ్చు. లోపల ఉన్నది మనకి ఏదైనా మినపప్పు కానీ కందిపప్పు కానీ అయిపోతే మనం అలా వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయిపోగానే నేను దీంట్లో మినపగుండ్లు పెట్టుకున్నాను. అలాగే ఇందులో మనకి కావాల్సిన రైసు, తర్వాత ఇలా సర్దుకున్నాను. చూస్తున్నారు కదా, కారం పౌడరు ఇలా సర్దుకున్నాను. ఈ ముందు కూడా ఇక్కడ చూసారా, నేను దీంట్లో ఇలా పెట్టుకున్నాను చిన్న చిన్నవి అనేసి. అలాగే ఇక్కడ చిన్న చిన్నవన్నీ నేను ఇలా పెట్టుకున్నానండి. ఈజీగా ఉంటుంది మనకి ఇలా తీసుకోవడానికి. మనకి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ముందు పెట్టేసామంటే గ్లాస్ ఐటమ్స్ ముందుకు లాగేస్తారు వాళ్ళు, అందుకనేసి నేను ఇలా పెట్టుకున్నాను. నేను ఎలా పెట్టుకున్నానో మీరు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, నేను ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను కిచెన్ అనేసి. ఇక్కడ నేను షుగర్ పెట్టుకున్నాను, ఇది ధనియాల పౌడరు, మనకి ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను నీట్గా. అలాగే ఇక్కడ ఇవన్నీ మనకి చిన్న చిన్న దానికి పోప్స్ కండి, ఇవి దానికోసం అనేసి ఇలా పెట్టుకున్నాను. మీరు ఒకసారి చూసేసేయండి. ఇందులో మనకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ పాయసానికి యూజ్ చేసేటి సేమియా, పెసర్లు, సగ్గుబియ్యం, అలాగే ధనియాలు, ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అండి నేను. ఇవన్నీ నాకు ఈ బాక్సెస్ మాత్రము మనకి చట్నీస్కి వస్తాయి కదా, ఈ బాక్సెస్ అండి అవి ఆ బాక్సెస్ నేను ఇలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాంటివన్నీ పెట్టుకొని ఇలా వేస్ట్ చేయకుండా ఇలా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారా, నేను ఇది చామ్ డబ్బాస్ అండి, ఇవి నేను పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నాను. అన్నీ మనం కొనుక్కొచ్చుకోవాలంటే ఎలా అండి, కొనుక్కొచ్చుకోలేము కదా, అందుకనేసి ఇక్కడ ఇలా బాక్సెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను అటుకులు, ధనియాలు, మనకి మసాలా దినుసులు, ఈ డబ్బా ఈ బాక్సెస్ మొన్న తీసుకున్నాను కదా, ఇవి ఖాళీగా ఉన్నాయండి. అలాగే ఇలా నేను సర్దుకున్నాను. మీకు ఎలా నచ్చిందా? ఇది కూడా మనకి చట్నీకి, మ్యాంగో చట్నీకి వచ్చింది అనండి. నేను ఇలా పెట్టుకున్నాను. ఈ చిన్న దాంట్లో మనం ఏమైనా మసాలా పొడులు చేసుకుంటాం కదా, అప్పటికప్పుడు అవి వేసుకోవడానికి మాత్రం ఇవి పెట్టుకున్నాను. ఇది బౌల్ మీద అండి, అయిపోయింది, కొంచెం ఉంది, పిల్లలు కొంచెం వాటర్ వేశారు, అందుకనేసి ఇలా ఉంది. చూస్తున్నారు కదా, ఇవి నేను డైలీ యూజ్ చేసుకునే సామాన్లు అండి. మన గ్లాసెస్ కానీ, చెంబులు కానీ, మిక్సీ గిన్నె కానీ, ప్లేట్స్ కానీ, చిన్న చిన్న బౌల్స్ కానీ నేను ఒకదాని మీద ఒకటి వేసి పెట్టుకొని ఉంటాను ఇలా. అది నేను రాగి అనేది బియ్యంకి వేసుకోవడానికని పెట్టుకున్నానండి. నేను ఇలా పెట్టుకున్నాను యూజ్ చేసుకోవడానికి.
అంటే అవి యూజ్ చేస్తాను, ఇవి యూజ్ చేస్తాను. అంటే టిఫిన్కి అంటూ తర్వాత భోజనానికి అంటూ పెట్టుకుంటాం కదా, అలా అని చెప్పేసి అలా కిందికి వెళ్ళేస్తే ఇక్కడ మాత్రము మనము వంట చేసుకొని ఉంటాం కదా, అవి పెట్టుకోవడానికి మాత్రం రైస్, చట్నీ, పెరుగు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇది. అది ఇక్కడ వాటర్ మాత్రం మనకి మోటార్ వేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనం 2 బిందెలు కడిగి పెట్టుకుంటే వాష్ చేసుకోవడానికి, ఏమైనా కూరగాయలు కానీ అలా వాష్ చేసుకోవడానికి ఇలా 2 బిందెలు పెట్టుకుంటాను. ఇక్కడ ఇవి యూజ్ చేయనివ్వండి, ఎవరైనా ఎక్కువ మంది వస్తారు కదా అలాంటప్పుడు యూజ్ చేయడానికి. అక్కడంతా నేను గాజు గ్లాసెస్, తర్వాత మనకి కప్స్, గ్లాసెస్, మనం వాటర్ మగ్గు, మనకి ఇది కలశానికి పెట్టుకోవడానికి అండి. ఇక్కడ నేను దేవునికి యూజ్ చేసుకుంటాను వీక్లీ కానీ, మనకి ఏదైనా పండగ వచ్చినా కానీ యూజ్ చేసుకోవడానికి. అలాగే నేను మొన్న ప్లేట్స్ చూపించాను కదా, ఆ ప్లేట్స్ అవి. తర్వాత ఇవి 10 రూపీస్ అనేసి తీసుకొచ్చుకున్నానండి, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇవి ఆన్లైన్లో తీసుకున్న కప్స్, ఇవి కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. కొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నాను కానీ చాలా చిన్నగా వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇవి మనకి ఎప్పుడన్నా యూజ్ చేయడానికి, ఎవరన్నా రిలేటివ్స్ ఎక్కువ మంది వచ్చారంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి అలా తెచ్చుకున్నాను. అలాగే ఇక్కడ బాక్సెస్ అండి, నా దగ్గర బాక్సెస్ అన్నీ తక్కువగా ఉంటాయి. ఈ 3 బాక్సెస్ ఉన్నాయి. ఇది మా వారి బాక్స్ అండి, లంచ్కి యూజ్ చేసేది. ఇవి చిన్న ప్లేట్లు మనం మీకు చూపించాను కదా, ఇక్కడ గ్లాసెస్ సైజ్ వేరుగా మనము పెట్టుకుంటాం కదా, ఏమంటారు గిన్నెలు. అలాగే కిందికి వచ్చేస్తే మిక్సీ, తర్వాత ఒక పెద్ద బౌల్, మనకి ఏదైనా పిండి కలిపి పెట్టుకోవడానికి కానీ గిన్నెలు ఉంటాయి కదా, ఇలా గిన్నెలన్నీ ఒక పెద్ద పెద్ద గిన్నెలో చపాతీ పిండి కలిపి పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నానండి. నేను ఇలా పెట్టుకున్నాను. అలాగే ఈ కింద చూడండి, ఇక్కడ మాత్రం దేవుని కోసము నేను పౌనానికి అనేసి ఒత్తులు నానబెట్టేసి పెట్టాను. ఇక్కడ ఒక గిన్నెలో టెంకాయ కొడదామనుకున్నాను కానీ టెంకాయ కూడా తెచ్చి పెట్టుకున్నాను. టెంకాయ, ఇక్కడ పూలు, అంటే టెంకాయ మొన్న కొడదామనుకున్నాను, కొంచెం ఇంట్లో బాగాలేక టెంకాయ కొట్టలేకపోయాను. ఇదంతా పూజ సామాన్ అండి మనకి. ఇలా నేను ఒక ట్రేలో పెట్టుకున్నాను పూజ సామాన్ అనేది. ఇక్కడనే చాపీస్లు, అంటే నేను ఇక్కడ దేవుడి దగ్గర నుగ్గేస్తాను కదా, అందుకనేసి చాపీసులు కూడా ఇక్కడే పెట్టుకున్నాను, ఇవన్నీ తగలకుండా. అలాగే కొంచెం కిందికి ఇంక లాస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా నేను వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని ఉంటాను కదా, ఇలా పెట్టుకుంటాను. వాష్ చేసేసుకొని డ్రైగా అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గూడు ఉంది. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం అవ్వకపోవచ్చు, చాలా నీట్గానే పెట్టాను. నేను మంత్లీకి కావాల్సిన సోప్స్ ఉంటాయి కదా, అలా తెచ్చిపెట్టుకున్నాను. ఇవన్నీ సోప్స్, మనకి పేస్ట్లు మంత్లీకి తెచ్చుకుంటాం కదా, అలా ఇవి ఇక్కడ పెట్టుకున్నానండి. అలాగే అగ్గిపెట్టెలు, మా పిల్లలు ఇవి చూసారంటే సీరియస్గా మొత్తం తీసేసి గందరగోళం చేసి పెడతారండి, గీయడమే సరిపోతుంది వాళ్ళకి. నేను ఏమన్నా ఎక్స్టెండ్ మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఒక నిమిషం బ్యాక్ కదా, ఇక్కడ నేను మాత్రం ఇలాంటి ఒక ట్రేలో ఇలా మొత్తం స్పూన్స్ అన్నీ వేసి పెట్టుకున్నానండి. ఇలా వేసి పెట్టుకున్నాను అన్నీ. అంటే పిల్లలు ఎలా పీకేస్తారండి, ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని నేను మాత్రమే చూస్తాను. దీంట్లో పెడితే అంటే మొత్తం పెరికేస్తారు, అందుకనేసి నేను ఇలా పెట్టుకున్నాను సపరేట్గా. ఇక్కడ చిన్న స్పూన్స్ ఉంటాయనేసి ఇక్కడ వాళ్ళకి తెలుసు. ఈ ట్రేలో ఉండేటన్నీ మనకి ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి మాత్రమే, మనకి కేక్ కోసం మనం తెచ్చుకున్న దానికోసం అట్లా. తర్వాత ఇక్కడ మసాలా దినుసులు అనేసి ఒక పోపు డబ్బాలో పెట్టుకున్నాను. లోపల మిక్సీ జార్లు, అంటే మనం యూజ్ చేస్తాం కదా ఎప్పుడైనా యూజ్ చేయడానికి అని, ఇవన్నీ ఒక సైడు పెట్టుకున్నానండి ఎప్పుడైనా యూజ్ చేసేదానికి. అప్పటికప్పుడు తీసుకోవడానికి లోపల ఎక్కడో పెడితే మనం తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మీకు నచ్చిందా? అలాగే ఇక్కడ నేను ఒక గ్రైండర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇలా నేను క్లాత్ వేసేసుకొని పెట్టుకుంటాను, శుభ్రంగా ఉంటుంది కదా, మనము జాడు కొట్టేటప్పుడు మొత్తము డస్ట్ లోపల పడిపోకుండా. అది మా వాడదండి వాటర్ ట్యాంక్. ఇది మొత్తం 2 మాత్రము, నేను ఈ 2 దాంట్లో మాత్రము బియ్యం రైస్ వేసి పెట్టుకుంటాను. ఇలా రైస్ వేసి పెట్టుకుంటాను.
రాగిది అని చెప్పాను కదా, ఆ రాగిది అంటే నేను వాష్ చేయడానికి తీసాను, అందుకనేసి నార్మల్ గ్లాస్ పెట్టానండి. ఇక్కడికి వస్తే ఇక్కడ నేను ఈ గ్యాస్ కింద ఈ 2 సిలిండర్లు ఉంటాయి ఇలా. తర్వాత ఇక్కడ నేను వాష్ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదండి, ఇవి ఎప్పుడు నేను వాష్ చేసినా కూడా నేను ఇక్కడే పెట్టేస్తాను. నీళ్ళన్నీ ఒడిచిన తర్వాత నేను సర్దుకుంటాను. అలాగే గ్యాస్ కింద ఇది మొత్తము చూస్తున్నారు కదా. ఇక్కడ నాకు 2 కుక్కర్స్ ఉన్నాయి, చిన్న చిన్న మీడియంవి. బ్యాక్ సైడ్ రైస్ కుక్కర్ ఉంది. ఇది కరెంటు పొయ్యి అండి, ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఇది కరెంటు పొయ్యి. మా వారి దగ్గర ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకునేదాన్ని ఎక్కువగా. అక్కడికి వస్తే హాట్ బాక్స్ ఉంది. ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె, పాల కోసము వెనక మనకి జొన్న పిండి బాక్సెస్ అండి, అది నీట్గా పెట్టుకున్నాను లోపల. అలాగే ఈ కిందికి వచ్చేస్తే ఇక్కడ సొరకాయ ఉంది, మన బుజ్జి బుజ్జి రోలు ఉంది ఇక్కడనే. అలాగే మన పెన్నాలు కానీ ఎగ్స్ ట్రే కానీ, ఎగ్స్తో ఇప్పుడు పని లేదు కాబట్టి ఎగ్స్ ట్రే మాత్రం సైడ్ పెట్టేశాను. ఆయిల్ కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇందులో మనము సరుకులు ఏమన్నా ఉంటాయి కదా, సాల్ట్, వెస్టర్న్ వడియాలు, ఇవి అమ్మ మొన్న తెచ్చిచ్చిందండి. ఆ వడియాలు అన్నీ దీంట్లో మనం అట్టపెట్టెలు బయట పడేయకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే ఇది ఇందాక వడియాలు వేయించాను, అందుకనేసి మూత పడగలేదు. ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ పైనుంచి అటు సైడ్ నుంచి వస్తే ఇటు పెట్టుకోవడానికి మాత్రము ఇక్కడ మాత్రం 2 బాక్సెస్ వెనక బ్యాక్ సైడ్ ఒక గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ అన్ని బాండీలు అండి, మనకి యూజ్ చేసుకునే బాండీలు. అలాగే ఇది చపాతీ పిండి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఈ బాక్సెస్ అన్నీ ఖాళీవండి, అంటే మనకి కొత్తిమీర కానీ, ధనియాల పౌడర్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎక్కువగా చేసుకున్నామంటే దీంట్లో వేసి పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్ పెట్టుకున్నానండి. ఇది నేను ఆయిల్ కింద పెట్టుకుంటాను ఈ గిన్నెను. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకటి ట్రే పెట్టుకున్నాను. ట్రే యూజ్ చేయనప్పుడు ఇక్కడ ట్రేస్ అని ఇక్కడ ట్రే ఇక్కడ ఏమన్నా మనము కూరగాయలు వేసుకుంటాం కదా, దీన్ని మాత్రము ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకుంటాను. యూజ్ చేయకపోతే ఇలా పెట్టుకుంటానండి నీట్గా. ఇది నేను మామూలుగా గిన్నెలు తుడవడానికి క్లాత్ అండి ఇది. ఇక్కడ నేను చపాతీ కర్రలు, పప్పు గుత్తి బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మాత్రం మన రోకలి బండాన్ని పెట్టుకున్నాను, సైడ్ వెనక పక్క పెట్టుకున్నాను. అలాగే ఇవి నార్మల్ గిన్నెలు అండి, మనకి ఏదైనా పిండి పెట్టుకోవడానికి కానీ, ఏదైనా ఎక్స్ట్రా మిగులుతుంది కదా ఫుడ్ అనేది, దాంట్లో పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను నేను. అలాగే దాని కిందికి వచ్చేస్తే ఇది ఆనియన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ వరకే నేను పేపర్ వేసుకున్నాను అండి. ఇక్కడ వరకు వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ ఏమైనా పడితే పేపర్ ఖరాబ్ అవుతుంది, మొత్తం పేపర్ తీయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. దీంట్లో ఆనియన్స్, తెల్లవాయిలు వేసి పెట్టుకున్నానండి. అలాగే ఇలానే ఈ బుట్టలో మాత్రము మనము ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చి అనేది దీంట్లో పెట్టుకున్నాను. కొంచెం గాలాడుతూ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. అలాగే ఇది నేను మొన్న మా అన్నయ్య పెళ్ళి జరిగిందండి, అప్పుడు మనకి పెరుగు వస్తాయి కదా, మేము 3 మా అక్క చెల్లెళ్ళము. అప్పుడు మాకు ఒకటి ఇచ్చింది అమ్మ. దీంట్లో నూగులు ఉన్నాయండి, అమ్మోళ్ళకి పొలంలో నూగులు పండాయి, అప్పుడు నూగులు పెట్టి పంపించింది. నూగులు ఉన్నాయండి దీని నిండా, ఇవి నూగులు. తర్వాత ఇవి ఏమనుకుంటున్నారు, మా చిచ్చర పిడుగులకు తినేటివి అన్నీ అయిపోయాయండి. ఇంకా ఏమున్నాయో స్వీట్స్ అలా ఉన్నట్టున్నాయి, ఇవి ఉన్నాయి చూస్తున్నారు కదా. తర్వాత ఇలా వచ్చేస్తే ఇలా అండి, మనకి షింకు కింద, ఇది షింకు కింద మనకి ఇది నేను దేవునికి మనకి ఏమైనా ఒత్తులు అన్నీ శుభ్రం చేసుకోవడానికి ఉంటుంది కదా, నేను అప్పటికప్పుడు పడేయనండి. ఒకసారి ఇలా చేసుకొని ఒకసారిగా పడేస్తాను. మనకి దేవుడి కింద క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అవి. అలాగే ఇది పీట మనకి ఎప్పుడన్నా పప్పు అలా వెనుక్కోవడానికి. అలాగే ఇక్కడ నేను మనకి ఒత్తులు కడగడానికి, తర్వాత వాషింగ్కి కావాల్సినవన్నీ దీంట్లో నేను ఇక్కడ పెట్టుకుంటాను. టోటల్గా ఇది నా కిచెన్. మీకు ఎలా నచ్చిందా, మీకు ఎలా ఉందో కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్, బాయ్, టేక్ కేర్.